సుప్రీంకోర్టులో కొత్త శకం మొదలైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి 5 కొత్త న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు ఖరారయ్యాయి. ఈ నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకోనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ 5 న్యాయమూర్తులతో ప్రమాణం చేయిస్తారు. న్యాయ వ్యవస్థ పటిష్టకు ఇది ఒక కీలకమైన ముందడుగా భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో కొలువుదీరనున్న వారిలో 4 వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా ఒకరు సీనియర్ న్యాయవాది ఉన్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీల్ నాగు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కాశ్మీర్ లడక్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. ఈ నియామకాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు సీనియర్ అడ్వకేట్ వెంకటి సుబ్రమణి మోహన. ఆమె న్యాయవాదుల బార్ నుండి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన 2వ మహిళా న్యాయవాదిగా రికార్డు సృష్టించారు. ఈ తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో మొత్తం మంజూరైన 38 పోస్టులకు గాను న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంటుంది. దీంతో కేవలం 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉండనుంది. ఈ నియామకాలు దేశంలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించి న్యాయ ప్రక్రియను వేగవంతం చేస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు.